అందరికీ మరణాత. ఈ దినమందు ఉదయకాలములో దేవుని యొక్క అమూల్యమైన మాట మనం విందాం. ఒక 3 విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. ఒకటి ఆధారము, రెండోది ఆశ్రయము, మూడోది ఆనుకోవటము. ఈ లోకంలో మనము ఈ 3 విషయాల గురించి ఒకసారి ఆలోచిస్తే, ఒకటి మనము ఆధారము అనే విషయాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 3వ అధ్యాయము కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పనుకొని నిద్రపోయి మేలుకొంటిని. దావీదు మహారాజు గారు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. అంటే ఆయన ఎవరిని ఆధారంగా చేసుకున్నాడయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారిని, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. పిల్లరా, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు కాబట్టి నేను పనుకొని నిద్రపోయి మేలుకొంటిని అంటున్నాడు. అనగా దేవుని ఆధారంగా చేసుకున్నటువంటి ఆ వ్యక్తి సుఖంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, భయం లేకుండా ఉన్నాడు, దిగులు లేకున్నాడు, విచారం లేకుండా ఉన్నాడు కాబట్టి సుఖముగా నిద్రపోయాడు, నిద్ర మేలుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము కూడా దేవునిపై ఆధారపడితే మనము కూడా సుఖముగా నిద్రపోతాం, సుఖముగా నిద్రపోయి లెగుస్తాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, హాయిగా ఉంటాం అనే విషయాన్ని గమనించాలి. ఇక రెండోదిగా మనం చూస్తే పిల్లరా, ఆశ్రయించుట అని మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అన్నారు. ఇక్కడ మనం చూస్తే దేవుని పిల్లరా, మహోన్నత చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. రెండోది ఆశ్రయము. దావీదు మహారాజు గారు ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నారు? ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తే ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నారు అని చూస్తే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు. ఇందాకేమో యెహోవాను ఆధారం చేసుకున్నాడు, ఇక్కడేమో ఆశ్రయము అంటే నివాసము అని అర్థం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఇల్లు అని ఉంటుంది, ఆ ఇల్లు ఆశ్రయము అంటారు, ఆ ఇల్లు ఆశ్రయం అంటారు. కనుక మనము కూడా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటే ప్రియులారా, మన జీవితాలు కూడా బహు సంతోషకరంగా ఉంటాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నా అంటే ఆయనే మన కోటగా, కొండగా ఉంటాడు, అండగా ఉంటాడు. ఆయన దేవుని పిల్లారా, మనకి ఈ అధ్యాయంలో ఎన్నో దీవెనలు ఇచ్చాడు దేవుడు. ఎవరైతే దేవుని ఆశ్రయంగా చేసుకుంటారో వారి జీవితాల్లో జరగబోయే విషయాలన్నీ ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా చేసుకున్నారు. మనం మనుషుల్ని ఆశ్రయంగా చేసుకోకుండా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నామంటే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక మూడోది మనం చూస్తే దేవుణ్ణి ఆనుకోవాలి. చూద్దాం, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తుల కార్య గ్రంథములు మనం చూస్తే, దేవుని పిల్లారా, అపోస్తుల కార్య గ్రంథంలో మరి 14వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచ్యక్రియలను అద్భుతములు చేయించి
తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు దేవునిపై ఆనుకున్నాడు, ప్రభుపై ఆనుకున్నాడు. కాబట్టి ప్రభు ఆయన చేత అద్భుతమైన కార్యాలు జరిగించాడు. నువ్వు దేవునిపై ఆనుకుంటే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక పౌలు గారు ఎలాగైతే మరి దేవుని పిల్లారా ప్రభువుపై ఆనుకున్నాడో, మనము కూడా ఎవరి మీద ఆనుకోకుండా, దేని మీద ఆనుకోకుండా ప్రభు మీద మనం ఆనుకుంటే పౌలు గారి చేత ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడో నీ చేత కూడా అలాంటి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నీ ఇంట్లో కూడా అలాంటి అద్భుత కార్యం జరిగిస్తాడు. అలాగూ మనము దేవుణ్ణి ఆధారం చేసుకొని, ఆశ్రయం చేసుకొని ఆనుకుందాం. అట్టి భాగ్యం దేవుడు మనం దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.